ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ లలితా సహస్రనామార్ధ చంద్రిక. 271వ నామం ఈశ్వరి. ఈశ్వరి శక్తి రూపముగా ఉండునది. సమస్త ప్రపంచానికి అధిష్టాత్రి అయిన అమ్మవారు తిరోధాన కృత్యాన్ని పంచబ్రహ్మలలో 4వ వాడైన ఈశ్వరుని రూపంలో చేస్తుంది కాబట్టి ఈశ్వరి అన్నారు. సదాశివ సదాశివునితో అభేదము కలది. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. శుద్ధ సత్వ లక్షణం కలవాడు. మహాప్రళయంలో కూడా సాక్షిభూతుడుగా ఉండే పునః సృష్టి కార్యానుగ్రహ సంపన్నుడు. అందుకని అమ్మవారికి సదాశివ అనే నామం వచ్చింది. అనుగ్రహద అనుగ్రహమును ఇచ్చునది. కల్పాంతంలో తమ కుక్షియందు గుప్యంగా ఉంచుకొనిన సృష్టి కారణ బీజాలను పునః సృష్టిగా అనుగ్రహిస్తుంది. కాబట్టి అనుగ్రహద అనే నామము వచ్చింది. ఇచ్చే గుణము ఉంటే వారికి పుచ్చుకునే అవకాశము వస్తుంది. అంటే దానము ఎక్కడ ఉంటే అనుగ్రహము అక్కడ ఉంటుంది. మనకన్నా ఆర్థికంగా తక్కువగా ఉన్నవారికి చెయ్యి అందిస్తే మనకు పైవారు చెయ్యి ఉంటుంది. అంతేకాని ఎప్పుడూ పైవాని అనుగ్రహం కోసం చూస్తే రాదు. అంటే ఈ నామాన్ని అనుగ్రహదాయై నమః అని జపిస్తే ఆవిడ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అపరిపూర్ణంగా పడి ఉన్న పనులన్నీ మళ్లీ చక్కబడి ప్రారంభమవుతాయి. పంచకృత్య పరాయణ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనబడే 5 కర్తవ్యాలు తానే అయిన జగన్మాత తాను నిర్వర్తించవలసిన కృత్యాలను ఆసక్తితో నిర్వర్తించటం ద్వారా ఒకదాని తర్వాత ఒకటి సక్రమముగా ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగవలసినవి అన్ని సృష్టి ప్రణాళికలుగా జరుగుతాయి. తను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయటం అన్నింటికన్నా ఉత్తమ ధర్మం. 239వ నామం నుంచి 274 నామం వరకు చంద్ర విద్యకు సంబంధించిన విశేషాలు చెప్పబడ్డాయి. భానుమండల మధ్యస్థ సూర్యమండలము మధ్యవర్తిగా ఉండునది. అమ్మవారు హృదయ స్థానంలో అనాహత చక్రం ఉంటుంది. అనాహత చక్రముగా భానుమండలములో తేజస్సు వలె ఉండును. సూర్యుడు, అగ్ని, ఇతర తారకలన్నింటి వెలుగుకు అమ్మవారే కేంద్రము. వెలుగులకు ఉత్పత్తి స్థానం అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. భైరవి భైరవ రూపమైన ఈశ్వరుని ఇల్లాలు. భైరవి అని పిలవబడే వెలుగుల కేంద్రము. 12 సంవత్సరాల కన్యను కూడా భైరవి అంటారు. ఈ భైరవీ నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు ఆత చక్రానికి సంబంధించిన 12 దళ పద్మ మధ్యంలో ఉన్నట్టు ధ్యానించాలి. భగమాలిని ఆకాశములో వెలుగుగా కనిపించే తారకాదులను మాలగా కలిగినది. షడ్గుణైశ్వర్యాలను మాలగా కలిగినది. అంటే సమగ్రత్వము, వీర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము, వీటిని షడ్గుణైశ్వర్యాలంటారు. ఈ 6 కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. చీకటి వెలుగులతో
త్వరిత గతిని ఏకాంతముగా సాగే కాలస్వరూపిణి అమ్మవారు. పద్మాసన, పద్మమే ఆసనముగా గల తల్లి మహాలక్ష్మీ స్వరూపిణి. సహస్రార చక్రములో పద్మాసనగా ఉన్నది. సాధ్య స్థితిలో ఉన్న చోటు పద్మంలాగా విచ్చుకుంటే దాంట్లో నుంచి సృష్టిగా వ్యక్తిమయ్యేది కాబట్టి అమ్మవారు పద్మాసన సహస్రార పద్మ నిలయంలో ఆసీనురాలు అయ్యింది. భగవతి చైతన్య ప్రకాశ స్వరూపిణి. మనం అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది. ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు అమ్మవారిలోనున్నట్లు ధ్యానం చేస్తే అందరూ అమ్మవారనే ఒక వెలుగులో ఉండి ఆ ప్రపంచములో అమ్మవారనే ఒకే వెలుగును శ్రీ లలితాదేవి యొక్క భగవతీ నామముగా చెప్పుకోవచ్చు. పద్మనాభ సహోదరి, విష్ణుమూర్తి యొక్క సోదరి. విష్ణువుతో పాటు యోగమాయగా సహోదరిగా జన్మించినది. జగన్నాథ క్షేత్రంలో బలరామకృష్ణుల మధ్య సుభద్రగా పూజలందుకుంటుంది. శ్రీమాత్రే నమః.